ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఈరోజు పండగ సందర్భంగా అందరికీ నచ్చిన అందరూ మెచ్చిన 2 సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్కి డయల్ చేసి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. రాజమండ్రి నుండి దుర్గా గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. వెల్కమ్ అండి రారండోయ్ వంటలు చేద్దాంకి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా క్యూట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీకు కూడానండి. థ్యాంక్ యూ. మరి ఎలా ఉన్నారండి? ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఎంతమంది అండి మీకు పిల్లలు? 2 అండి, పాప బాబు. అవునా, 2 సెటిల్డా? లేదండి, చదువుతున్నారు, బీటెక్ చదువుతున్నారు. ఓకే అండి. మరి మాకు ఈరోజు స్పెషల్ డే రోజు వచ్చారు కాబట్టి మీరు మాకు చూపించబోయే స్పెషల్ రెసిపీ ఏంటి? శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి నైవేద్యంగా జున్ను బూరెలు చేస్తున్నానండి. జున్ను బూరెలు. జనరల్ గా నాకు జున్ను అంటే చాలా ఇష్టం, దాంతో బూరెలు అన్నమాట. అవునండి. ఓకే అండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఓకే. కొబ్బరి తురుమండి, ఓకే, దాంట్లో పంచదార, యాలకుల పొడి, కొంచెం మనం బూరెలు వేయడానికి కొంచెం బియ్యం పిండి, తగిన సాల్ట్, అంటే కొంచెం పాలు కొంచెం వెరుగు పెట్టుకొని పన్నీర్ అంటారు కదా అది తురుము, కొంచెం జీడిపప్పు, అంతే అంతే. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. కొబ్బరి కొంచెం కొబ్బరి కొంచెం షుగర్ 2 ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం అది షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కొంచెం వాటర్ వచ్చేస్తుందండి, షుగర్ వేసాం కాబట్టి. ఓకే, వాటర్ అవసరం లేదనుకుంటున్నాను. ఒకవేళ అంతగా రాకపోతే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఓకే, కొంచెం వాటర్ వేసి 1 స్పూన్ వాటర్ వేసి. ఓకే. సో ఈ రెసిపీ ఎవరిదండి స్పెషాలిటీ? మా అమ్మగారిదండి. మదర్దా? స్వామివారికి నైవేద్యం పెట్టాలంటే ఫస్ట్ ఇదే చూస్ చేసుకుంటారు ఆవిడ. ఓకే. సో అప్పుడు ఆవిడ దగ్గర మీరు నేర్చుకున్నారనమాట? నేర్చుకున్నారు. సో ఎవ్రీ పండగకి చేస్తూ ఉంటారండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంటే బూరెల్లో రకం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఇది వింటాం. నార్మల్ గా పప్పు బూరెలు చేస్తారండి, లేదా ప్రసాదం బూరెలు చేస్తారండి, లేకపోతే పెసరపప్పు కొబ్బరి వేసి చేస్తారు. కానీ ఇది కొంచెం బాగుంటదండి, డిఫరెంట్ గా కూడా ఉంది. రెగ్యులర్ గా తినే బూరెల కంటే కొంచెం స్పెషల్ ఉంటుంది. స్వామివారికి చేసేవంటే కొంచెం స్పెషల్ గానే ఉండాలి కదా. సో పిండి వంటలు ఎక్కువగా చేస్తూ ఉంటారు? చేస్తానండి, చాలా ఇంట్రెస్ట్ నాకు చేయడం. పిల్లలకి ఇష్టమైనవి అందరూ బయట తెప్పించి పెట్టడం అలా చేస్తారు, కానీ వాళ్ళు నచ్చినవి నేను అన్ని నేర్చుకుని చేసి వాళ్ళకి పెడతాను. వాళ్ళ ఫుడ్ కదా? ఇంట్లో ఫుడ్డేనండి, ఏదైనా సరే ఇంట్లోనే. సో మీరు కొత్తవన్నీ ట్రై చేస్తూ ఉంటారు? మీ మదర్ దగ్గర నుంచి కాపీయా మళ్ళీ? లేదండి, తన గురించి తన దగ్గర నేర్చుకున్నవి ఎక్కువ, నేను సొంతంగా తయారు చేసి చేసుకునే కొంచెం తక్కువ. ఓకే, ఆమె బాగా చేస్తారండి. ఎంతైనా అప్పటి వాళ్ళు బాగా వంటలు, పిండి వంటలు అంటే ఇంకా వాళ్ళే బాగా చేస్తారండి. వాళ్ళు ఇంకా కొలతలు అవి ఏం చూసుకోరు, వాళ్ళకి మెజర్ అంతా చేసి ఉంటారు కదా, వాళ్ళకి అన్ని ఈజీగా అయిపోతాయి. సో మీ మదర్ కూడా రాజమండ్రిలోనే ఉంటారండి? రాజమండ్రి కాదండి, మదర్ది కాకినాడ, అత్తమ్మ వాళ్ళది రాజమండ్రి. ఓకే. అంటే పెళ్ళైన తర్వాత వాళ్ళ ఊరే చెప్పాలి కదా, అందుకే మేము రాజమండ్రి అని చెప్తాం. అంటే రాజమండ్రి కాదు, ధవళేశ్వరం అన్నమాట. ఓకే, గోదావరి అంటే. సో మీకు గోదావరి బాగా దగ్గర? దగ్గర.
ఆల్మోస్ట్ అవుతుందండి. యాలకుల పొడి వేసేసుకుందాం. ఓకే. సో మనం గీ కావాలంటే వేసుకోవచ్చు. గీ కావాలంటే వేసుకోవచ్చు అండి. పూర్ణం అయిన తర్వాత మనం తినేటప్పుడు దాన్ని కొంచెం ఓపెన్ చేసుకుని నెయ్యి పోసి తింటే ఇంకా అసలు చాలా బాగుంటుంది. ఫ్లాట్ అయిపోతారు అన్నమాట. ఫ్లాట్ అయిపోతారు, ఇంకా బాగుంటుంది. ఫస్ట్ దేవుడు ఫ్లాట్ అవుతారు కొత్త వంటకి. అయిపోయిందండి ఆల్మోస్ట్. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దాని బదులు ఫస్ట్ పూర్ణానికి రెడీ చేస్తాం. అది నూనె కాగిలో కొంచెం షుగర్ అండి. అంటే పైన పూర్ణం మనం చప్పగా ఉండకుండా. అది ఏ పిండితో చేస్తారండి? ఇది మినపగుళ్ళు ఉంటాయి కదండి, సాయి గుళ్ళు ఉంటాయి కదా, వాటితోని చేస్తారు. అంటే అది నార్మల్ బూరెలు చేసే బూరెలు చేయడానికేనండి. ఆ పప్పు అది నానబెట్టేసుకుని రుబ్బేసుకోవాలి. అంటే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. మనం ఇది వేసినప్పుడు పలచగా అయితే బూరె సరిగ్గా రాదు. చూసుకుంటూ వేసుకోవాలి. మాత్రం పలచగా ఏంటంటే మనకి బూరె సరిగ్గా రాదు, పూర్ణం బయటకు వచ్చేస్తుంది. బియ్యం పిండి కూడా కొంచెం వేసుకోవాలి, లిటిల్ బిట్, పైన కొంచెం క్రిస్పీనెస్ రావడానికంటే. అంత ఎక్కువ పట్టదు. కొంచెం గట్టిగా ఉంది. వాటర్ పోస్తాం. ఒక స్పూన్ వాటర్ పోస్తారా? కొంచెం వేయండి. స్టఫ్ తయారైందండి. మనం లడ్డూలు తయారు చేసేసుకుందాం. ఇప్పుడు అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇది ఇందులో వేసేసుకో. ఇక్కడ పెట్టేసి అది మిల్క్తో చేశారండి. మిల్క్ని పాలు విరగొట్టి వాటర్ అంతా తీసేసి చేసిన పన్నీర్ అంటారు కదా. అంటే నేనైతే పన్నీర్ బయట నుంచి తెప్పించుకొని ఇంట్లోనే చేసుకుంటాను. పాలతో డైరెక్ట్ చేస్తాం. అంటే నిమ్మకాయ పిండితే పాలు విరిగిపోతాయి కదా, అవి కొంచెం వాష్ చేసి పులుపు అంతా పోయేంత చూసుకున్న తర్వాత వేసుకోవాలండి. అప్పుడు ఫ్లేవర్ మీకు బాగా తెలుస్తుంది. సో అది మొత్తం కలిసే వరకు మనం మిక్స్ చేసుకోవాలండి. పన్నీర్ జస్ట్ కలిస్తే చాలండి. ఆల్రెడీ ఇది కొబ్బరి బాగా మెల్ట్ అయింది కదా షుగర్లో. సో ఈ లడ్డూలు అవి చేసేటప్పుడు ఇంట్లో పిల్లలు హెల్ప్ చేస్తారండి? చేస్తారండి. పాప హెల్ప్ చేస్తుంది. పాపే హెల్ప్ చేస్తుంది, బాబు హెల్ప్ చేయరా? తను చేస్తారండి. తినడానికి హెల్ప్ చేస్తాడు. చేసినవి తింటే చాలండి. అవునండి, అవును. మరి నేర్పించండి మీ అబ్బాయికి కూడా. మీరు ఫ్యూచర్లో మళ్ళీ మీ కోడలు మిమ్మల్ని తిట్టుకోకుండా ఉండాలంటే. వాళ్ళు ఇంకెక్కడ ఉంటారండి మనతో ఉండరు కాబట్టే చెయ్యాలండి వెళ్ళు. అవును, మనతో ఉంటే మనం చేసి పెడతాం కదా. అవునండి, అవును అవును. జస్ట్ ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుందండి. బాగా మనకి వేయడానికి కూడా అనువుగా ఉంటుంది. ఇవి ఏంటంటే కొబ్బరి, షుగర్, ఇవి పన్నీరు సపరేట్గా ఫ్లేవర్ తెలుస్తుందండి మనం తినేటప్పుడు. మామూలు పప్పు బూరెలు తిన్న టేస్ట్ కంటే ఇది మీకు బాగా తెలుస్తుంది, తీపి అది. సో మీరు ఖాళీగా ఇంట్లో ఉండేటప్పుడు ఏం చేస్తూ ఉంటారండి వంటలు కాకుండా? వంటలు కాకుండా ఎక్కువ పూజలు చేసుకుంటాం. ఎక్కువ పూజలే, మళ్ళీ పూజల్లో వంటలే చేస్తారు. వంటలేనండి కదా. దేవుడికి ఇష్టమైన ఏముంటాయి ప్రసాదాలు, అవి ఏంటి అన్నవి చూసుకొని కొంచెం కేర్గా చేసుకుంటానండి. మీరు చేసే వాటిలో స్పెషాలిటీ ఏంటండి? నేను చేసిన వాటిలో బూరెలు 3 రకాలు చేస్తానండి. పప్పు బూరెల్లో కొబ్బరి వేసి చేసిన వేరు, పెసరపప్పు కొబ్బరి వేసి చేసిన వేరు, మళ్ళీ జీడిపప్పు తురుము మొత్తం డ్రై ఫ్రూట్స్ చేస్తానండి. దాంట్లో డ్రై ఫ్రూట్స్ బూరెలా? అంటే మనకి డ్రై ఫ్రూట్స్ అంటే ఓన్లీ జీడిపప్పు అవన్నీ ఉంటాయి కదా, నేనైతే ఖర్జూరం కూడా వేసి చేస్తాను. పిల్లలు తినడానికి హెల్తీగా ఉంటుందండి. కొంచెం టేస్టీగా. వాళ్ళు సపరేట్గా ఖర్జూరం ఇచ్చి తినమంటే తినరు. సో ఇలా ఏమన్నా బయట ఇలా ఉండి లడ్డు ఇలా ఉండి జనరల్ గా అమ్మలందరూ ఇలాగే తినరు అంటే ఏదో ఒక వంటకంలో కలిపేసి తినిపించేయాలండి. మరి ఏం చేస్తాం, వాళ్ళు తినరు అంటారు. లడ్డూలు చుట్టం అయిందండి. మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కానలే చూద్దాం ఒకసారి. ఇవి ఎక్కువ ఒకసారి వేసేసుకోకూడదండి. ఒక్కొక్క 2 వేసుకుంటే ఒకటికొకటి కంటుకోకుండా మనకి రౌండ్గా వస్తాయండి అందంగా. సో
సో వాటర్ మాత్రం ఎక్కువ వేయకూడదు. వేయకూడదండి. స్టఫింగ్ మనకి బూరిక పట్టుకుని ఉండాలి కదా, అలానే మరీ ఎక్కువ తిక్కుగా కూడా చేసుకోకూడదండి. మనం తింటాను కూడా అంత క్రిస్పీగా అనిపించవు. ఇలా టర్న్ ఒకటి అంటుకోకుండా చూడండి, రెండు వేసుకుంటే ఇలా అంటుకోండి, బాగా వస్తాయి. మంచి కలర్ కూడా వచ్చింది. కలర్ కూడా వస్తాయండి. ఇందులో మళ్ళీ చాలా మంది బూరెలు వేసినప్పుడు కలర్ రావని షుగరు అవన్నీ వేస్తారు, అవసరం లేదు. డైరెక్ట్ కలర్ వచ్చేస్తాయండి. ఎందుకంటే పూర్ణం బూరెలు లైట్గా మనం బియ్యం పిండి వేస్తాము, మొత్తం అంతా ఈ పిండి కాబట్టి బియ్యం పిండి కాకుండా పప్పు పిండి కాబట్టి మనకు కలర్ ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా మిగతావి కూడా వేసి చాలా స్పీడ్గా అయిపోయినాయి బూరెలు మనకి. అవునండి, ఇదంత శ్రమ కూడా అనిపించదండి. వేసామా అప్పుడే బూరెలు అయిపోయినాయా అనిపిస్తుంది. జనరల్ గా పప్పు బూరెలు అంటే పప్పు నానబెట్టి మళ్ళీ బెల్లంలో ఉడకపెట్టి అవి చాలా టైం పడుతుందండి. మళ్ళీ దానికైతే పూర్ణానికి కూడా మళ్ళీ బియ్యం పప్పు రెండు రుబ్బి అలా చేయాలి. దీనికి అస్సలు అవసరమే లేదండి. జస్ట్ పప్పు నానబెట్టుకున్నామా, రుబ్బేసామా, ఒక్క హాఫ్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నామా, అది కూడా ఒక చిన్న క్రిస్పీనెస్ కోసం. అది కూడా వేయకపోయినా చాలా సాఫ్ట్ వస్తాయండి బూరెలు. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుందండి. మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాం. ఓకే, శ్రీరాముల వారికి బూరెలు రెడీ అండి. ఓకే, కొంచెం జీడిపప్పుతో ఇలా పలకలు వేసేసిన పిల్లలు తీసుకుని తింటారు, బూరెలో మధ్యలో పెట్టుకుని తింటారు. స్వామివారి ప్రసాదం జున్ను బూరెలు. థ్యాంక్ యూ అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా. డెఫినెట్లీ. జున్ను బూరెలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. జున్ను బూరెలు కావలసిన పదార్థాలు: మినపప్పు బ్యాటర్, కొబ్బరి తురుము, పన్నీర్, పంచదార, యాలకులు, ఉప్పు, ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బియ్యపిండి. జున్ను బూరెలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొబ్బరి తురుము, పంచదార, కొద్దిగా నీళ్లు పోసి పాకం అయ్యేదాకా వేడి చేసుకోవాలి. తర్వాత యాలకులు వేసి కొద్దిసేపు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మినపప్పు బ్యాటర్ తీసుకొని అందులో బియ్యపిండి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పన్నీర్ మిశ్రమం ఉండలు కట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మినపప్పు బ్యాటర్ లో డిప్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, జున్ను బూరెలు రెడీ. జున్ను బూరెలు టేస్ట్ చేసేద్దామా? చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. మీరు తక్కువ బియ్య పిండి వేసినా చాలా క్రిస్పీ వచ్చింది. క్రిస్పీ వస్తాయండి. అండ్ మన పప్పు బూరెలకి, ప్రసాదం బూరెలకి ఏ మాత్రం తీసుకోకుండా చాలా బాగుంది. అండ్ మీరు అన్నట్టు పన్నీర్ కానీ కొబ్బరి కానీ ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సెకండ్ రెసిపీ ఏంటండి? సగ్గుబియ్యం సబ్జా గింజల జ్యూస్ అండి. సగ్గుబియ్యం సబ్జా గింజల జ్యూస్. ఓకే, కావలసిన పదార్థాలు: పాలు, సబ్జా గింజలు, సగ్గుబియ్యం నానబెట్టాలండి 1 అవర్ ముందు, తొందరగా ఉడుకుతాయని చెప్పేసి. దాంట్లో వేయడానికి కర్బూజా గింజలు తీసేసి కొంచెం చిన్నగా సైజులో కట్ చేసుకోవాలి. దానిమ్మ గింజలు, దీనికి సరిపడా కొంచెం షుగర్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం పాలపిండి అండి, మిల్క్ పౌడర్ ఏదో, కొంచెం జీడిపప్పు. ఓకే, అంతే అండి. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? ఓకేనండి. స్టవ్ వెలిగించి పాలు పోసుకొని, ఓకే, సిమ్లో ఉండగానే పాలపిండి వేసేసుకొని కలిపేసుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. సో ఫస్ట్ మిల్క్ బాయిల్ అవుతుండగానే పాలపిండి వేసేసుకోవాలండి, అంటే మళ్ళీ ఉండలు కట్టేస్తాయండి. ఓకే, మనం హైలో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. ఇవేంటంటే కొంచెం థిక్నెస్ అండి జ్యూస్కి. పిల్లలు పాలు ఊరికిన తాగారు కదా, కొంచెం చిక్కగా ఉండి, ఇప్పుడు ఈ మధ్యన డ్రై ఫ్రూట్ జ్యూస్లు అవన్నీ తాగుతున్నారు కదా, ఇలా వేస్తే కొంచెం బాగుంటుంది వాళ్ళకి. సో మళ్ళీ ఇక్కడ మదర్ వచ్చారు.
పాలు తాగరు కాబట్టి పాలతో ఏదో ఒకటి చేసి ఏదో తాగేస్తారు. తాగేస్తారు. జస్ట్ ఉండలు కడిగి కొంచెం బాయిల్ అయితే సరిపోతుందండి. సో ఈ రెసిపీ మీ స్పెషాలిటీయా? నాదండి ఓన్. మీరే క్రియేటర్ అన్నమాట. నేనే క్రియేటర్ అండి దీనికి. చూడండి మొత్తం కరిగిపోయింది పాల పిండి. జస్ట్ కొంచెం కరిగిన తర్వాత షుగర్ వేసుకుందామండి. ఓకే. 1 స్పూన్ సరిపోతుందండి దీనికి. ఫుల్ తీసుకుందాం. ఓకే. పాలపిండి కొంచెం లైట్ షుగర్ ఉంటుంది కాబట్టి మనకి ఇంత షుగర్ పట్టదు. ఓకే. జస్ట్ ఇది కరిగేంత వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ పొంగన అయినా తాగలేరు కదండి. సో ఫ్రూట్స్ కూడా ఉంటాయి కాబట్టి సరిపోతుంది. Yeah. జస్ట్ కవర్ అయితే సరిపోతుంది. ఇలా ఇలా వస్తే చాలండి. పాలపిండి ఉండాలి, మనకు కనిపించకూడదు అనమాట. ఓకే. జస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది. పొంగన అవసరం లేదండి పాలు. ఓకే. జస్ట్ జ్యూస్ కాబట్టి కొంచెం వేడైతే సరిపోతుంది. ఇలా కొంచెం తాగినండి ఒక బౌల్లో తీసేసుకుందాం. ఓకే. పంచదార అలా ఉండొచ్చండి, దాంట్లో పర్వాలేదు. సో దీంట్లో కంప్లీట్ గా కరిగిపోని అవసరం లేదు. కరిగిపోయిన అవసరం లేదండి. మనం దీంట్లోనే సగ్గుబియ్యం ఉడకపెట్టేసుకుందామండి. 1 అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా, ఓకే. అవి వేసుకుందాం. ముందుగా నానబెట్టిన సగ్గు బియ్యాన్ని మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకుంటే కొంచెం నానబెట్టినవి ఏంటంటే తొందరగా ఉడుకుతాయి, టైం తీసుకో. మనం ఇందులో కొంచెం అంటే వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ సరిపోతాయండి. ఓకే. మళ్ళీ పాలు పలచగా అవుతాయి కదా, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఓకే. ఇవి తొందరగానే ఉడికిపోతాయి. సో మరి దుర్గా గారు, మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటే ఏం లేదండి, పిల్లల కోసం ఇష్టమైన వంటలు ట్రై చేయడం, వాళ్ళు హ్యాపీగా తింటే అదొకటి, అదే ఆనందం. అదే ఆనందం, అంతే అండి. మీరేంటండి, ఎడ్యుకేషన్ ఏంటండి మీది? లేదండి, అంతగా చదువుకోలేదు, చాలా తక్కువ చదువుకున్నాను నేను. కానీ నేను చదువుకోలేదు కాబట్టి పిల్లల్ని బాగా చదివిద్దాం అని చెప్పేసి అంతే. సో హెల్దీ ఫుడ్ పెట్టి ఇంకా మంచిగా చదివించి చదివించాలని పిల్లలు. సో ఇద్దరు ఇంజనీరింగ్ అనండి? 2 ఇంజనీర్. ఓకే. సో ఇవి తాగేటప్పుడు కూడా మనకి లైట్గా తగులుతూ ఉంటే బాగుంటాయి. ఇవి బాడీ చాలా హీట్ తగ్గిస్తాయండి. సగ్గుబియ్యం అన్నవి, ఇవి సబ్జా గింజలు అన్నవి బాడీ హీట్ చాలా తగ్గిస్తాయండి. సో జనరల్గా హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు కూడా సగ్గుబియ్యం జావది తాగిస్తారండి. షుగర్ కొంచెం తక్కువ వేసి తాగిస్తే మీకు వెంటనే రిజల్ట్ ఇస్తుందండి ఇది సగ్గుబియ్యం. ఇప్పుడు ఈ సమ్మర్ చాలా యూజ్ అవుతుందండి అందరికీ. కానీ చిన్న సైజు తీసుకోవాలండి, ఇవి పెద్ద సైజు తీసుకోకూడదు జ్యూస్లోకి. 2 రకాలు ఉంటాయి ఇందులో, పెద్ద ఉంటాయి, చిన్నవి ఉంటాయి. కానీ జ్యూస్లో మాత్రం చిన్న సైజే తీసుకోవాలండి, పెద్ద సైజు తీసుకోకూడదు. పిల్లలు ఇష్టపడరు, మరి ఇంత లావుగా వచ్చేవి ఇష్టపడరు. ఇవి కుక్ అయిపోతున్నాయండి. జస్ట్ ఇవి వైట్ నుంచి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే చాలండి, మనకి అయిపోయినట్టే. మరి ఇది పలచగా అవసరం లేదండి. ఓకే. కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది. ఇవి కుక్ అయిపోయినాయండి, స్టవ్ ఆఫ్ చేసి. ఓకే. ఇవి కొంచెం చల్లారాలండి. సబ్జా గింజలండి ఎక్కువ నానబెట్టిన అవసరం లేదండి, ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న ఇవి నానిపోతాయి. ఓకే. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. ఓకే. ఫస్ట్ అవి చల్లారేలోపు మనం స్టార్ట్ చేసుకుందామండి గ్లాసింగ్. ఓకే. జస్ట్ ఒక 1 స్పూను, ఇష్టపడే వాళ్ళకైతే 2 స్పూన్స్ వేసుకోవచ్చండి. ఓకే. హెల్తీయే కాబట్టి కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం లేదండి. అవును. తర్వాత కాసిన పాలు పోసుకుందామండి. ఇది కొంచెం గోరువెచ్చగా వేసేసుకోవచ్చండి, ఎందుకంటే మనం పాలు ఆల్రెడీ మరుగుపెట్టాం కదా, వేడిగా వేసుకున్నా పర్వాలేదు. చాలా మంది పిల్లలు చల్లగా తాగడం ఇష్టపడతారు, కొంతమంది వేడిగా ఉంటే ఇష్టపడతారు. ఇలా అయినా తాగేయచ్చు. ఓకే. జస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇవి బాగా బాయిల్ అయ్యాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కర్బూజా అండి. ఓకే. ఇవి ముక్కలు కొంచెం వేసుకుందాము.
వాళ్ళు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతారు. సో కావాలంటే మనం డ్రై ఫ్రూట్స్ అలాంటివి అన్నీ వేసుకోవచ్చండి. మనకి ఏమి అవైలబుల్గా ఉన్నాయో ద్రాక్ష పళ్ళు అంటే పులుపు సంబంధించి వేసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఓకే ఓకే. పాలు కాబట్టి మనం మళ్ళీ విరుగుటం అలా అని జరుగుతుంది కాబట్టి ఇలాగ దానిమ్మకాయ గింజలు కానీ ఈ కర్బూజా కానీ అలాంటి యాపిల్ కానీ పుచ్చకాయ ముక్కలు కానీ అలా వేసుకోవచ్చు అన్నమాట. కానీ పులుపు సంబంధించి వేసుకుంటే కొంచెం పంచేది అన్నమాట అండి జ్యూస్కి. దానిమ్మ గింజలు మన ఇష్టం అండి. పిల్లలు వాళ్ళు ఎన్ని తింటానంటే మనకి అవన్నీ వాళ్ళు ఇష్టంగా వేసేసుకోవచ్చండి ఇందులో. ఇంకా ఫైనల్ పిల్లలు ఇంకా వద్దన్నా తినేవి ఏంటంటే జీడిపప్పులు. ఫైనల్ జీడిపప్పులండి. అయిపోయిందండి. సబ్జా సాబుదానా జ్యూస్ డ్రై ఫ్రూట్ జ్యూస్ రెడీ అండి. టేస్ట్ వచ్చి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్జా సాబుదానా డ్రై ఫ్రూట్ జ్యూస్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. సాబుదానా సబ్జా పాలు. కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, సబ్జా గింజలు, కర్బూజా ముక్కలు, పాలు, మిల్క్ పౌడర్, ఫ్రై చేసుకున్న జీడిపప్పు, పంచదార, దానిమ్మ గింజలు. సాబుదానా సబ్జా పాలు. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాలు పోసి అందులో పాలపొడి, పంచదార వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో సగ్గుబియ్యం ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా సబ్జా గింజలు, కాగపెట్టిన పాలు, అందులో ఉడకబెట్టిన సగ్గుబియ్యం, దానిపైన కర్బూజా ముక్కలు, దానిమ్మ గింజలు, జీడిపప్పు వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, సాబుదానా సబ్జా పాలు రెడీ. సబ్జా సాబుదానా డ్రై ఫ్రూట్ జ్యూస్ టేస్ట్ చేసేద్దామా? అవునండి, డ్రై ఫ్రూట్స్ సబ్జా అన్నీ మిక్స్ అయ్యి హెల్దీ రెసిపీ కదా. చాలా హెల్దీగా ఉంది, చాలా బాగుంది. అండ్ కావాల్సిన వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా తినొచ్చు కదా. అవునండి, చాలా బాగుంది. దుర్గా గారు, ఈ పండగ రోజు మాకు వచ్చి ఇంత మంచి రెసిపీస్ని పరిచయం చేసినందుకు అందుకు గాను మీకు మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా అనిపించిందండి షో? బాగా అనిపించిందండి. రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. ఇంకా నేను వెళ్ళి ఇప్పుడు ట్రై చేస్తాను అనుకున్నాను. లక్కీగా ఈరోజు శ్రీరామరావు పండగ సందర్భంగా వచ్చాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యా అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెళ్ళే ముందు మరొకసారి మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, దుర్గా గారు మనకు పరిచయం చేసిన 2 సరికొత్త వంటకాలని. మరి మీరు కూడా ఈ 2 సరికొత్త వంటకాలని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ సైనింగ్ ఆఫ్. బై బాయ్.